బాలయ్య ఫ్యాన్స్, సినిమా లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న అఖండ 2 తాండవం సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. ముందు రోజే ప్రీమియర్స్ కూడా వేస్తారని అనౌన్స్ చేశారు. కానీ చివరి నిమిషంలో ప్రీమియర్స్ క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత రిలీజ్ కూడా ఆపేశారు. డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు పాత బకాయిలు కట్టాల్సి రావడం, అలాంటి ఆర్థిక ఇబ్బందులతో ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. మూవీ యూనిట్ అఫీషియల్ గానే రిలీజ్ చేయట్లేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు. అయితే అఖండ 2 సినిమా సంక్రాంతికి వస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్లో ఈ డేట్ తర్వాత హాలిడేస్ ఏమీ లేవు. 12వ తారీఖు దాదాపు 6 డజన్ సినిమాలు ఉన్నాయి. క్రిస్మస్ కి రిలీజ్ చేద్దామనుకున్నా అప్పుడు కూడా ఆల్మోస్ట్ 4-5 సినిమాలు ఉన్నాయి. ఇక డిసెంబర్ దాటితే న్యూ ఇయర్ కి కానీ లేదంటే సంక్రాంతికి కానీ రిలీజ్ చేయాలి. సంక్రాంతి అయితే పండుగ సీజన్ కూడా కలిసి వస్తుంది. అందుకే అప్పుడు రిలీజ్ చేస్తారని అంటున్నారు చాలా మంది. అయితే ఇప్పటికే సంక్రాంతికి చిరంజీవి, రవితేజ, ప్రభాస్, నవీన్ పోలిశెట్టి సినిమాలు బరిలో ఉన్నాయి. ఇవి కాకుండా తమిళ డబ్బింగ్ సినిమాలు 2 ఉన్నాయి. ఇప్పటికే సంక్రాంతి పోటీ ఎక్కువైంది. మరి ఇలాంటి పోటీలో అఖండ 2 జాయిన్ అవుతుందా? మరోసారి బాలయ్య చిరంజీవితో తలపడతారా అనేది చూడాలి. టాలీవుడ్ సమాచారం ప్రకారం డిసెంబర్ 18 డేటు ఖాళీగా ఉందని, అప్పుడు నోటెడ్ సినిమాలు ఏవి లేవని, కాకపోతే అది నార్మల్ డేటు, హాలిడేస్ లాంటివి ఏమీ లేవు, కానీ ఆ రోజు సోలోగా రావచ్చని నిర్మాతలు భావిస్తున్నారంట. దీంతో అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే, టాలీవుడ్ వేరే సినిమాల నిర్మాతలు తమ సినిమాల డేట్ కి ఇబ్బంది లేకుండా రావాలని కోరుకుంటున్నారు. ఒకవేళ బాలయ్య సంక్రాంతికి వస్తే చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారితో పోటీ తప్పదు. గతంలో బాలకృష్ణ, చిరంజీవి సంక్రాంతికి 10 సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు అఖండ 2 సినిమాలతో 11వసారి అవుతుంది. మొదటిసారి 1985లో బాలకృష్ణ ఆత్మబలం, చిరంజీవి చట్టంతో పోరాటం సినిమాలు పోటీ పడ్డాయి. ఆ తర్వాత 1987లో చిరంజీవి దొంగరాముడు, బాలకృష్ణ భార్గవరాముడు సినిమాలు, 1988లో చిరంజీవి మంచి దొంగ, బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాలు, 1997లో చిరంజీవి హిట్లర్, బాలకృష్ణ పెద్దన్నయ్య సినిమాలు, 1999లో చిరంజీవి స్నేహం కోసం, బాలకృష్ణ సమరసింహారెడ్డి సినిమాలు, 2000లో బాలకృష్ణ వంశోద్ధారకుడు, చిరంజీవి అన్నయ్య సినిమాలు, 2001లో బాలకృష్ణ నరసింహనాయుడు, చిరంజీవి మృగరాజు సినిమాలు, 2004లో బాలకృష్ణ లక్ష్మీ నరసింహ, చిరంజీవి అంజీ సినిమాలు, 2017లో చిరంజీవి ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు, 2023లో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు పోటీ పడ్డాయి. ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ కి ఇద్దరు ఫిక్స్ అయితే 11వసారి పోటీ పడుతుంది. ఒకవేళ ఇదే గనక నిజం అయితే ఈ సంక్రాంతి పోరులో ఏ పుంజు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ నేమ్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.